ఎక్కడిది ఊర్లల్లో పండుగ ఉన్నది పొర్రి సర్పంచ్గా వార్డు మెంబర్గా గెలిచిన వాళ్ళు జోరుగా సంబరాలు చేస్తుర్రు గెలిపిస్తేందుకు కష్టపడ్డ కార్యకర్తలను ఓట్లేసి గెలిపించిన జనాలను ఖుషి చేస్తేందుకు దావతులు చేస్తుర్రులో కొందరైతే టూర్లకు పోయేందుకు పిల్లలు కూడా వేస్తుర్రట ఆవు మరి 5 ఏళ్ళ అధికారం ఊరి మీద సర్పంచ్ పెత్తనం గలీలలో వార్డు మెంబర్ పెత్తనం వాళ్ళ పేరు మర్చిపోయి సర్పంచ్ అక్క సర్పంచ్ అన్న సర్పంచ్ భర్త అని పిలుస్తారు ఇది గెలిచిన వాళ్ళ కథ మరి ఓడిపోయిన వాళ్ళది ఎట్లున్నదో తెలుసా ఓట్లకు వంచిన నోట్లను వసూలు చేసే పని నడుస్తుందిడా ఎవరికి ఎంత ఇచ్చింది ముందే రాసుకున్నారన్నట్టు కాగితం పట్టుకొని వసూళ్ళకి వచ్చిర్రు మా అమ్మ ఓడిపోయింది మా పైసలు మాకు ఇయ్యుర్రి అని ఇల్లు తిరుగుతా అంటే అందరు ఒక్క తీర్లు ఉండరు కదా గయ్య ఎగబడ్డారు అమ్మలక్కలంతా వీళ్ళది కరీంనగర్ జిల్లా సైదాబాద్ పైసలు వంచి ఓడిపోయినామని ఉంగరం గుర్తోళ్ళు వసూలు చేస్తా అంటే గిట్ల లొల్లైంది అన్నట్టు కానీ ఓటర్లు కూడా అందరు ఇట్లనే ఉండరు సంగారెడ్డి జిల్లా దోసపల్లి గీ అక్కని సర్పంచ్గా నిలబెట్టిరట కొందరు పైసలు ఖర్చు పెట్టినా 13 ఓట్లతో ఓడిపోయింది అప్పుల పాలైనమని ఏడుస్తుంటే ఓటర్లే తలా ఇన్ని పైసలు జమ చేసి అక్కగిచ్చిర్రు మనిషి 100 200 ఒక 500 1000 రూపాయలు కృషి నుంచి గ్రామ ప్రజలందరం కలిసి ఆమె కొంత చంద చేసి ఇవ్వడం జరిగింది నిజమైన ఓటర్ దేవుళ్ళు అనిపించుకున్నారు కదా మొన్న సూర్యాపేట జిల్లాలో కూడా ఇట్లనే వసూలు చేసిండు ఓడిపోయిన మనిషి ఇక ఈ ముచ్చటి నుండ్రి వీళ్ళ కులం మనిషిని సర్పంచ్గా పోటీ చేస్తే ఓడిపోయిండట మా కుల పొల్లే ఓటేయలేదు అని బదనం మోపితే అందరొచ్చి పెద్దమ్మ గుడిలో ప్రమాణం చేసిరు నీకే ఓటేసినామని సిరిసిల్ల జిల్లా రాళ్లపేటలో జరిగింది రచ్చ అయినా తాకత్కి మించి పైసలు ఖర్చు పెట్టి ఓడిపోయినాక బాధపడితే ఏమొస్తుంది తీసుకున్న పైసలు వాపస్ ఏ బుద్ధి అవుతుంది ఎవరికన్నా వాళ్ళు ఇచ్చుడు తప్పే వీళ్ళు తీసుకున్నాడు తప్పే మళ్ళీ మీదికెళ్ళి పంచాదులు కాబట్టే పొద్దుగల లేస్తే మొగలు చూసుకునేటోళ్ళు అయిందేదో అయిపోయింది మళ్ళీ ఎప్పట్లెక్కనే కలిసి ఉంటే అందరికి మంచిది